దేవుడి దగ్గరికి రండి, అప్పుడు దేవుడు మీ దగ్గరికి వస్తాడు అన్నాం. అసలు దేవుడి దగ్గరికి ఎలా రావాలి మనం? మొదటిగా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, శతాధిపతి అంత గొప్పవాడయుండి కూడా, శతాధిపతి 100 మంది సైనికులకి అధిపతి అయ్యుండి కూడా ఆయన ఎలాగొస్తాడంటే, ప్రభుత్వ అధికారిగా రాలా, 100 మందికి అధికారిగా రాలా, డబ్బున్నవాడిలా రాలా. ఆయన దేవుడి దగ్గరికి తగ్గించుకొని వచ్చాడు. అయ్యా, నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, నా చేతి కింద పనోళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక మాట అంటాడు. నువ్వు మాట మాత్రము సెలవేదేవా. హల్లెలూయా. నేను మాట్లాడితే 100 మంది వస్తారు, నేను చెబితే 100 మంది ఏ పనైనా చేస్తారు. నేను ఒక అధికారిని, నేను ఒక అధికారము గలవాడిని. కానీ నేను అధికారము గలవాడినైనా కూడా నీ మాటలో అధికారం ఉంది, నీ మాటకి సృష్టి లోపడుతుందని చెప్పి శతాధిపతి దేవుడి దగ్గర తను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి, దేవుడి దగ్గరికి వచ్చేవాడు ఎలా ఉండాలంటే తగ్గింపు అని. ఒకసారి నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నీ దగ్గర చదువు ఉండొచ్చు, నీ దగ్గర జ్ఞానం ఉండొచ్చు, నీ దగ్గర ఆయుష్ ఉండొచ్చు, నీ దగ్గర ఇల్లు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏదున్నా ఎన్నున్నా ఏది కలిగి ఉన్నా దేవుడి దగ్గరికి విధేయత కలిగి రావాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు.